మరి ఎవరికి గెలిచే అవకాశం ఉందంట? ఇప్పుడు కాంగ్రెస్ కు ఉంటది. ఆయన మంచి చేస్తాడు. 2 లక్షల మాఫీ అయింది. ఆయనకు ముస్లిమ్స్ సపోర్ట్ ఉంటది. ఎంఐఎం యాదవ్. నమస్తే. నమస్తే. అబ్దుల్ ఖాలిద్. ఏం చేస్తుంటారు? ఇది బనానా మంచి. ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి జూబ్లీస్ నియోజకవర్గం. ఎట్లా ఉంది? ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? ఏమైనా డెవలప్మెంట్ చేసిందా లేదా? ఫస్ట్ పీజీఆర్ విష్ణు ఉన్నప్పుడు ఉన్నాయి. దానివల్ల ఆయన చేసిండు. మళ్ళా కార్పొరేటర్ బాబా ఫసూద్దీన్ చాలా మంచి చేసినాడు. మళ్ళీ ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో ఉన్నాం. మేము కూడా కాంగ్రెస్ కి మళ్ళీ సపోర్ట్ చేస్తాం. ఎమ్మెల్యే అంటే 2 సార్లు ఎమ్మెల్యే ఉండేది జరిగింది. మరి ఇప్పుడు ఇది మా కార్పొరేటర్ మంచి చాలా మంచి చేసినాడు బాబా ఫసూద్దీన్. అప్పుడు ఆయన పార్టీలో ఉన్న కాంగ్రెస్ లో మళ్ళీ ఆయనకు ఇస్తాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండేది 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కూడా నాకు 2 లక్షలు 2 మాఫీ అయిపోయింది. రైతు బంధు వచ్చింది నాకు. 6 గ్యారెంటీలు చేస్తున్నారు. ఒక పోర్షన్ కు 0 బ్యాలెన్స్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ అంటే లేడీస్ ఉచిత బస్సు అది కూడా ఏం కావాలి. మాకు రైతు బంధు దొరికింది. 2 లక్షలు మాఫీ అయింది. మరి ఎవరికి గెలిచే అవకాశం ఉందంట? ఇప్పుడు కాంగ్రెస్ కు ఉంటుంది. నవీన్ యాదవ్ రూలింగ్ పార్టీ ఉన్నాయి కదా. గెలుస్తుంది. ఆయన మంచి చేస్తాడు. లోకల్ జనాభాలో ఉంటుంది. కాంగ్రెస్ కు ఎక్కువ ఉంటుంది. మళ్ళా ఎంఐఎం సపోర్ట్ చేస్తే మళ్ళా కాంగ్రెస్ కు అయిపోతుంది. మొత్తం చూస్తున్నాం. మాకు వచ్చింది సార్ 2 లక్షల మాఫీ అయింది. రైతు బంధు వస్తుంది. వస్తుంది. రైతు బంధు వచ్చింది. లక్ష వేరే ఖాళీ రైతు బంధు వచ్చింది. మాకు వేరే మాగంటి గోపీనాథ్ గారి భార్యకు కూడా టికెట్ ఇచ్చిండ్రు. ఆమె గెలిచే అవకాశం మాకు నిన్నంటే ఇప్పుడు జనాభాలో బోరాబండ అంటే ఇప్పుడు బాగా ఫసూద్దీన్ ఉన్నాడు కదా. ఆయన చేస్తాడు. ఎమ్మెల్యేగా ఉండి ఒక జనాభాలో ఉంటుంది. ఆయన కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదంటారా? మేము చూడలేదు ఎక్కువ కదా. చూడలేదు. చూస్తే ఏమైనా ఉంటే చెప్పనీకి ఉంటుంది. చూడలేదు చెప్పను. అంటే నవీన్ యాదవ్ చూసినాం మేము. ఎంఐఎంలో చేసింది తెలుసు. ఇప్పుడు ఆయన యంగ్ ఉన్నాయి కదా. చేస్తాడు మంచి. ఆయనకు ముస్లిమ్స్ సపోర్ట్ ఉంటుంది. ఎంఐఎం యాదవ్ గెలుస్తుంది.